నక్క తెలివి. ఒక నక్క అడవుల్లో తిండి కోసం తిరుగుతోంది. అది మాంసాహారి. ఏ పులో, సింహమో, ఏ జంతువునో చంపేసి కొంత తిని వెళ్ళిపోయిందనుకోండి, మిగిలినది నక్క తింటుంది. అలా వెళుతూ ఉండగా చెట్ల మధ్య ఒక పెద్ద ఏనుగు చచ్చిపోయి ఉండడం చూసింది. చుట్టూ గుబురుగా ఉన్న చెట్ల వల్ల దాన్ని ఎవ్వరూ చూసి ఉండరు. అబ్బా, నా అదృష్టం పండింది, ఇవాళ నాకు ఏనుగు మాంసం విందు భోజనం అనుకుంది. ఇంకెవ్వరూ చూడకుండా తనే మొత్తం తినేయాలని దాని ఆశ. వెనక భాగం నుంచి తింటూ అలా అలా ఏనుగు శరీరంలోకి వెళ్ళిపోయి కావాల్సినంత తింటూ అక్కడే తిష్ట వేసింది నక్క. అది ఎండాకాలం. కొన్నాళ్లకి ఏనుగు చర్మం ఎండిపోయి బిగుసుకుపోయింది. నక్క బయటికి రావాలనుకుంది గాని దారి లేదు. లోపల ఇరుక్కపోయింది. చేసేదేం లేక మూలగడం ఆరంభించింది. ఇంతలో నారదుడు ఆకాశంలోంచి వెళ్తూ ఆ మూలుగును విన్నాడు. నారదుడు తెలుసు కదా, గొప్ప ఋషి, సంగీతానికి గురువు. ఎప్పుడు నారాయణ అంటూ పాడుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఆ మూలుగు విని నారదుడు కిందికి వచ్చి చూస్తే చచ్చిపడి ఉన్న పెద్ద ఏనుగు శరీరం, దాంట్లోంచి మూలుగులు. ఎవరు ఎవరు అలా మూలుగుతున్నారు? ఏనుగు శరీరంలోకి ఎలా వెళ్లారు అని అడిగారు నారదుడు. మీరెవరు అని అడిగింది నక్క. నేను నారదుడిని. ఈ శరీరంలో ఉన్న మీరెవరో చెప్పండి. నక్క తాను ఎలాగైనా బయటికి రావాలని తెలివి ఉపయోగించి నాటకం ఆడింది. నా పేరు వేదండ మహాముని. ఈ ఏనుగు శరీరంలో ఉండి తపస్సు చేసుకుంటున్నాను. నన్ను దర్శించుకోవాలని ఉంటే వర్షం కురిపించు అంది నక్క. అయ్యో, తప్పకుండా, మీ దర్శనం ప్రసాదించండి. ఒక్క నిమిషంలో దేవేంద్రుణ్ణి రప్పిస్తాను, అతడు వర్షం కురిపిస్తాడు అన్నాడు నారదుడు. తొందరగా రప్పించండి, ఆలస్యమైతే నా తపస్సుకి భంగం కలుగుతుంది అంది నక్క. నారదుడు పిలవగానే దేవేంద్రుడు వచ్చాడు. రాగానే అంతా చెప్పి వర్షం కురిపించమన్నాడు. దేవేంద్రుడు పెద్ద వాన కురిపించాడు. ఆ వానకి ఎండిపోయి బిగుసుకుపోయిన ఏనుగు చర్మం మెత్తబడింది. మెత్తబడ్డంతో బయటికి రావడానికి దారి కనిపించింది. అప్పుడు నక్క ఇక ఆపండి వాన అని గట్టిగా అరవగానే ఇంద్రుడు వానని ఆపేశాడు. ఇంద్రుడు నారదుడు అలా చూస్తూ ఉండగా లోపల నుంచి బయటికి వచ్చిన నక్క అదే పరుగుతో అడవిలోకి పారిపోయింది. ఎవరో తపస్సు చేసుకుంటున్న ముని అనుకుంటే నక్క. ఇదంతా నక్క చేసిన ఆలోచన. అమ్మో, మనం మోసపోయామే అని నారదుడు ఇంద్రుడు వెళ్ళిపోయారు. విన్నారుగా నక్క తెలివి. అలా తెలివి ఉపయోగిస్తే ఎవరైనా సరే కష్టాల నుంచి బయటపడవచ్చు కదా.